ఒక ఓవర్కి 8 రన్స్ పైగా స్కోర్ చేయాల్సిన మ్యాచ్లో కేవలం 92 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. అసలు ఇంటెంట్ అయితే కనిపించలేదు గిల్ నుంచి. ఇది ఏమాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. గిల్ చాలా గ్రేట్ వన్డే ప్లేయర్. మరి ఈ మ్యాచ్లో ఎందుకు ఆడారో మనకు తెలీదు. బైలేటరల్ సిరీస్ని సీరియస్గా తీసుకోవట్లేదేమో అనిపిస్తుంది నాకైతే. ఎస్, వరల్డ్ కప్ మ్యాచెస్ ఇంపార్టెంట్, బైలేటరల్ సిరీస్ కూడా వరల్డ్ కప్ మ్యాచెస్ ఇంపార్టెంట్ అయినంత మాత్రాన బైలేటరల్ సిరీస్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. అన్నిట్లో కూడా సేమ్ ఇంటెంట్తో ఆడడం బెటర్. టీమ్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతినకుండా ఉంటుంది. మన జైంట్స్ ఎప్పటిలాగే మన రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ మంచిగా ఆడారు. వాళ్ళు లేకపోతే ఆ మాత్రం స్కోర్ కూడా చేసేవాళ్ళం కాదేమో. ఇంకా ఈ జూనియర్స్ చూస్తే ఇషాన్ కిషన్ కానీ, శివం దుబే కానీ, వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా ఫెయిల్ అవుతూనే ఉంటున్నారు. కానీ ఈ మ్యాచ్లో శివం దుబే డ్రాప్ చేశారు, కానీ ఇషాన్ కిషన్ మాత్రం ఇంకా జట్లో ప్లేస్ కల్పిస్తూనే ఉంటున్నారు. ఇద్దరు ఫెయిల్ అయినా సరే ఏంటంటే శివం దుబేకి ఇంకొక ఛాన్స్ ఇవ్వాల్సింది, ఇషాన్ కిషన్ని డ్రాప్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే శివం దుబే మనకి 2 వరల్డ్ కప్స్ అందించాడు. 2 వరల్డ్ కప్ ఫైనల్స్లో బ్రహ్మాండంగా ఆడాడు. అవి చిన్న స్కోర్లు అయినప్పటికీ కూడా చాలా వాల్యుబుల్ స్కోర్స్. సరైన మూమెంట్లో వచ్చి క్లచ్ నాక్స్ ఆడాడు. సో దుబేకి ఇంకా మంచి కొన్ని ఛాన్స్లు ఇవ్వాల్సింది. ఇక మన బౌలింగ్ విషయానికి వస్తే అసలు వెన్నెముక లేని మనిషి ఎలా ఉంటాడో అలా ఉంది మన బుమ్రా లేకపోతే, మన బౌలింగ్ లేనప్పుడు. అసలు బుమ్రా లేనప్పుడు కూడా మన టీం బౌలింగ్ పటిష్టంగా ఉంటేనే మనం వరల్డ్ కప్ గెలవగలం, లేకపోతే కష్టం. ఇంతకుముందు ఒకసారి సిరాజ్ నేతృత్వంలో బుమ్రా లేనప్పటికీ కూడా మనం T20 వరల్డ్ కప్ గెలిచాం. అది ఎప్పుడు మర్చిపోకూడదు. సో ఇప్పుడు బౌలింగ్ లేన చాలా పేక మేడల్లా కూలిపోతున్నాయి. అంత వరస్ట్గా బౌలింగ్ ఉంది మన ఇండియన్ బౌలింగ్ మీద. సో ఇప్పటికీ మించిపోయిందో లేదు. సిరాజ్ని, హార్దిక్ పాండ్యాని మళ్ళీ జట్లోకి తీసుకొని మళ్ళీ మన బౌలింగ్ని పటిష్టం చేయాలని కోరుకుంటున్నాను. చాలామంది అనుకోవచ్చు హార్దిక్ పాండ్యా వల్ల బౌలింగ్ పటిష్టంగా ఏం మారుతుందని. తను రన్స్ కన్సీడ్ చేసేటప్పటికి క్రూషియల్ మూమెంట్స్లో వికెట్స్ తీస్తూ ఉంటాడు హార్దిక్ పాండ్యా. మీరు గత ఫైనల్స్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. సో సిరాజ్, బుమ్రా అంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయలేనప్పటికీ కనీసం హీ స్టిల్ బెటర్ దెన్ ఇప్పుడు ఈ ప్రిన్స్ యాదవ్ కావచ్చు, హర్షదీప్ కావచ్చు, వీళ్ళందరికంటే మంచిగానే బౌలింగ్ చేస్తాడు. సో BCCI అండ్ గౌతమ్ గంభీర్ దయచేసి సీనియర్స్ని అంత ఈజీగా టీంలోంచి తీసేయద్దని కోరుకుంటున్నాను. ఇంకా ఫుట్బాల్ విషయానికి వస్తే మొత్తానికి ఫుట్బాల్ గెలిచిందని చెప్పుకోవచ్చు. ఎంత చీటింగ్ చేసి, ఎంత ఫోల్ ప్లే ఆడినప్పటికీ, పెనాల్టీస్తో గేమ్లు, ఫోల్ ప్లేతో గేమ్లు గెలిచినప్పటికీ కూడా, చీటింగ్తో గెలిచినప్పటికీ కూడా చివరాఖరుకు స్పెయిన్ అర్జెంటీనా మీద గెలిచి చీటింగ్ చేసినంత మాత్రాన మ్యాచ్ గెలుస్తామని, వరల్డ్ కప్ గెలుస్తామని గ్యారంటీ కాదని మరోసారి నిరూపితం చేస్తుంది. ఈరోజు వరల్డ్ వర్సెస్ అర్జెంటీనా ప్రపంచ ఫుట్బాల్ గెలిచిందని చెప్పుకోవచ్చు. త్రూఅవుట్ ద టోర్నమెంట్ చూసుకుంటే చాలా రెక్లెస్గా గేమ్ ఆడారు అర్జెంటీనా ప్లేయర్స్. ఇది కేవలం ఏదో రొనాల్డో ఫ్యాన్ అను, పోర్చుగల్ కానీ రొనాల్డో ఫ్యాన్స్ కానీ ఈ మాట చెప్పడం లేదు. మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఈ మాట చెప్తుంది. ప్రపంచం మొత్తం ఈ ఇంత దారుణమైన ఫుట్బాల్, ఇంత పక్షపాతమైన వైఖరి
రిఫరీలు మొత్తం అర్జెంటీనాకు సపోర్ట్ చేయడం నిజంగా చాలా విచారంకరమైన విషయం. అందుకే నేను ఈ ఫుట్బాల్ని మధ్యలోనే చూడడం ఆపేశాను. కేవలం ఫైనల్ మ్యాచ్ మాత్రమే అంతంత మాత్రంగా చూసాను.